ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ ఇద్దరు పంచాయతీ నడుస్తూ ఉంది. 2-3 రోజులైంది. 2-3 రోజుల నుంచి రోజు ఒకటి. ఫస్ట్ ఏమన్నారు, ఆ రోజు మీటింగ్లో ప్రెస్ మీటు కూర్చొని ఉన్నారు. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, పక్కన వివేక్ ఉన్నాడు, ఇంకొక కుర్చీ ఖాళీగా కనిపిస్తుంది. అది అడ్లూరి లక్ష్మణ్ కోసం ఉన్న కుర్చీ అని అర్థమవుతుంది. అయితే ఆడాయన లేటుగా వచ్చినట్టున్నాడు. లేటుగా వచ్చుడుతోని పొన్నం ప్రభాకర్ గారు ఏదో మాట మాట్లాడారు. దాంట్లో స్పష్టంగా వినిపిస్తుంది, టైం సెన్స్ లేదు, అది ఇది ఏదో దున్నపోతూ అన్నలాగా మాట్లాడిండు అనేది దాంట్లో వినిపిస్తుంది. వినిపించినా కూడా దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, అసలు అది అయినా అనలేదు, నేను మా స్టాఫ్ నన్ను అనలేక ఓ రోజు. దాని తర్వాత అసలు నేను అనని మాటలని కొంతమంది కావాలని వక్రీకరించి చేసిర్రు అని అన్నారు. అసలు ఆడ మొత్తం మీడియా ఎదురుగానే ఉంది, దాంట్లో రికార్డ్ అయిన మాటలే, అది ప్రెస్ మీట్ కోసం వచ్చి కూస్తున్నారు. దాంట్లో అనని మాటల్ని వక్రీకరించిన లెక్క ఎక్కడుందో నాకైతే అర్థం కాలే. మీకు వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికన్నా అర్థమైందో చెప్పుర్రు ఒకసారి కమెంట్లలో నాకు. ఎందుకంటే ఇప్పుడు మీడియా లేనప్పుడు ఇంకొక సందర్భాలలో మాట్లాడిన దానికి అరే నేను అట్లని లేదు, వక్రీకరించిర్రు అన్న లెక్క మాట్లాడితే, అంటే ఆయన చిట్ చాట్లలోనో ఇంకోటి మాట్లాడితే రికార్డ్ అవ్వదు కాబట్టి వక్రీకరించిర్రు ఇంకోటి అంటే నడిచిపోతుంది. కానీ ఇక్కడ మొత్తం రికార్డ్ అయింది, దాంట్లో చాలా స్పష్టంగా వినిపిస్తుంది కూడా. అయితే దాని తర్వాత 2-3 రోజులు రాక అడ్లూరి లక్ష్మణ్ కూడా దాని మీద స్పందించలే. నిన్నను మొన్న మాట్లాడినట్టున్నాడు. ఆయన చాలా తీవ్రంగా నేను ఆయన బాధపడ్డా అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఇంకేమన్నాడు, అసలు నేను చాలా కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇక్కడ రాకొచ్చిన వ్యక్తిని, నాకు వీళ్ళ లెక్క చాలా పెద్ద పెద్ద పదవులు లేవు, ఇంకోటి లేదు, నన్ను మాత్రమే కాదు నా సామాజిక వర్గాన్ని కూడా కించపరిచిన లెక్క ఆయన మాట్లాడిండు అనేది ఆయన చెప్తున్న మాట. సరే, దాని మీద వాళ్ళ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము అన్న లెక్క మాట్లాడారు. ఇంకా బయట నుంచి కూడా చాలామంది ఇప్పుడు మోత్కుపల్లి లాంటి వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడారు. అట్లెట్లా మాట్లాడతారు, అసలు ఆ భాష ఏంది, అదేంది, కనీసం గౌరవం ఇచ్చుడు తెలియదా, వాళ్ళు ఏదో పెద్ద సీనియర్లు అయినట్టు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫస్ట్ టర్మ్ మంత్రులు అయిన వాళ్ళే. పొన్నం ప్రభాకర్ కావచ్చు, వివేక్ కావచ్చు, లేకపోతే అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు. వాళ్ళు ఏదో సీనియర్లు, ఈయన ఏదో జూనియరు అన్నట్టు కూడా కాదు. ముగ్గురు కూడా ఒకటేసారి మంత్రులు అయిన వాళ్ళు. గతంలో పొన్నం గారు ఎంపీగా చేసిరు, కానీ వీళ్ళంతా మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళే. అయితే అట్లెట్లా మాట్లాడతాడు అది ఇది అని వాళ్ళ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున నెగిటివ్ వచ్చేసరికి ఎట్టాకేలేక పొన్నం ప్రభాకర్ స్పందించినప్పుడు అందరు ఏమనుకుంటారు, అరే నేను అదేదో స్లిప్ అయిపోయి వచ్చిందను, లేకపోతే ఇంకొకటి మన మధ్యలో ఉన్న ఆ సాన్నిహిత్యంతో మాట్లాడిన ఏదో చిన్నగా నార్మల్గా అన్న లెక్కను అట్లా ఏదన్నా అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పొన్నం ప్రభాకర్ గారు దీంట్లో కూడా ఆ ప్రెస్ నోట్లో కూడా చాలా తెలివిగా ప్రతి పదం చాలా జాగ్రత్తగా ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఫస్ట్ ప్రెస్ నోట్ ఏమొచ్చింది, ప్రెస్ నోట్ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ మళ్ళీ ఏం రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు. మొత్తం చూద్దాం మనం. ఇది ఫస్ట్ వచ్చిన ప్రెస్ నోటు. ఇది పొన్నం ప్రభాకర్ గారి పత్రికా ప్రకటన. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు నాకు సోదర వంటి వారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించింది. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగింది. ఎవ్వరూ విడదీయరానిది. ఎవరేం విడదీయలేదు. ఇంట్లో ఎవరో విడదీస్తా అని లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా ఎవరు చెప్పలేదు, ఎవరు రాయలేదు. ఇక్కడ ఈ పదం కూడా ఎవ్వరూ విడదీయరానిది అని రాసిరు. నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా నాకు ఎవరిపైన అలాంటి అభిప్రాయం ఉండదు. అయితే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటి వారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నాను. ఆయన మనసు నొచ్చుకుంది అని తెలిసిన తర్వాత ఈయన విచారిస్తుండట. ఎప్పుడు ఇదంతా జరిగి 4 రోజులు అయినాక, ఈ విచారం 4 రోజులు అయినాక అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయ సాధనలో ఇద్దరం కలిసి పనిచేస్తాం. దీంట్లో అందరికీ ఆబ్జెక్షనబుల్గా ఉంది. ఇది అందరికీ, ఎవరికి, అడ్లూరి లక్ష్మణ్ గారికి, అడ్లూరి లక్ష్మణ్ గారి సపోర్టర్స్కి, వాళ్ళకి అందరికీ ఆబ్జెక్షన్గా ఉంది. ఇది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను. ఆయన మనసు నొచ్చుకొని ఉంటే
చింతిస్తున్నాను అట. అంటే అసలు ఇది మొత్తం ఏదో పెద్ద విషయమే కాదు అని కొట్టి పాడేసే లెక్కనే ఆ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిరు. ఆయన మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నా ఏదో చాలా సింపుల్గా లైటర్ వేలో తీసేసిన లెక్క ఇది ఉంది. ఆయన మామూలుగా అయితే ఎవరన్నా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఏమని చేస్తారు, ఎట్లా చేయాల్సింది ఉండే అంటే, ఒకవేళ ఆయనే బాధపడుతుంటే కనుక నేను క్షమాపణలు కోరుతున్నా, ఇబ్బంది ఏం లేదు అన్న లెక్క ఇస్తారు ఎవరైనా ఎప్పుడన్నా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అడ్లూరి లక్ష్మణ్ గారు కావచ్చు, లేకపోతే చాలామంది వాళ్ళ సామాజిక వర్గ నాయకులు వాళ్ళు వీళ్ళు అది ఎక్స్పెక్ట్ చేసిరు, క్షమాపణ చెప్తాడేమో, క్షమాపణ చెప్పాలి అనేది ఎక్స్పెక్ట్ చేసిరు. కానీ చాలా లైటర్ వేలో ఒకవేళ బాధపడి ఉంటే నేను చింతిస్తున్నా అని అన్నాడు. ఇగో ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా స్పందించారు. ఆ చింతిస్తున్నా అనే పదం మీద ఆయన కూడా మీరు బాధపడి చింతించాల్సినంత అవసరం ఆయనకి. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు, మీడియా మిత్రుల సాక్ష్యం. భారతదేశంలో ఇలా జ్యుడిషియల్ పరంగా మీడియా ఎంత శక్తివంతమైంది, ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో బట్టి మీడియా సమావేశం సమక్షంలో కూడా కేవలం ముందు మాట్లాడినటువంటి మాటకు ఆ మాటను పొరపాటులో మాట్లాడిన మాట అనాల్సిన పోయి ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత. ఇది అడ్లూరి లక్ష్మణ్ గారి రియాక్షన్. నేను బాధపడితే కనుక చింతిస్తున్నా అనుడేంది, అసలు మొత్తం రాష్ట్రం అంతా చూసింది, మీ మీడియాలలోనే వచ్చింది, అందరూ చూసిర్రు, ఏదో చింతిస్తున్నా అని చిన్నగా మాట్లాడుడేంది. ఇక ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా, ఎందుకంటే ఆయనకి సారీ చెప్పడానికి అంత పెద్ద అది అడ్డొస్తే కనుక మనం ఏం చేస్తాము అన్న లెక్క ఈయన మాట్లాడిండు. ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా, ఆయన ఏమన్నా మాట్లాడినా ఆయన విఘ్నతకు వదిలేస్తున్నాయిగా అన్న లెక్క మాట్లాడిండు. ఇది ప్రెస్ రిలీజ్ వచ్చిన తర్వాత ఈయన రియాక్షన్. ఈ రియాక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా పొన్నం గారు మాట్లాడిరు. అదేందో ఒక్కసారి చూడురి. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఎటువంటి దురుద్దేశాలు, మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధ. ఇది మళ్ళీ దీంట్లో కూడా ఏంది, ఇప్పుడు ప్రెస్ రిలీజ్లో ఎట్లయితే ఇచ్చిర్రో అట్లా నేను అనలేదు, అనని దానికి వక్రీకరించిర్రు, ఆ వక్రీకరించిన దాని మీద అని పడినటువంటి మాటలు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. ఇది కొంతమంది నేను అనలేదు అసలు, అది కొంతమంది వక్రీకరించిర్రు, అయినా సరే ఆ వక్రీకరించిన దానికి కూడా ఒకవేళ ఆయన బాధపడితే నేను క్షమాపణ కోరుతున్నా అని అన్నాడు. ఇగో ఇదే ఒకవేళ ఫస్ట్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్లోనే ఇచ్చి ఉంటే కనుక అసలు సమస్య ఉండకపోతుండే. కానీ ఆ ప్రెస్ రిలీజ్లో కూడా మళ్ళీ ఏదో చింతిస్తున్నా అని చాలా లైటర్ వేలో చెప్పే ప్రయత్నం చేస్తే దాంతోనే ఆయన సాటిస్ఫై కాలేదు. అడ్లూరి లక్ష్మణ్ గారు మళ్ళీ ఇమీడియట్గా స్పందించిండు, సాటిస్ఫై కాకపోవడంతో మళ్ళా ఇది మాట్లాడాల్సి వచ్చింది. దీంట్లో కూడా ఎవరున్నారు, పక్కన మహేష్ కుమార్ గౌడ్ గారు కూర్చొని ఆయన పక్కన కూర్చున్నది. ఇది ఈ పక్కన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉన్నారు. ఆల్రెడీ 2-3 రోజుల నుంచి ఈ పంచాయతీ అంతా నడుస్తుంది. పీసీసీ చీఫ్ దగ్గరికి పోయింది ఇది. దీంట్లో మీనాక్షి నటరాజన్ గారు వచ్చిర్రు, ఆమెకు కంప్లైంట్ చేసిర్రు, అడ్లూరి లక్ష్మణ్ వాళ్ళ హైకమాండ్కి కంప్లైంట్ చేసిండు. బుధవారం వరకు ఆయన ఒకటి చెప్పిండు కూడా, బుధవారం వరకు ఆయన దీని మీద రెస్పాండ్ కాకపోతే ఇక దాని తర్వాత చూస్తాము అన్న లెక్క ఆల్రెడీ అడ్లూరి లక్ష్మణ్ వాళ్ళ సామాజిక వర్గం నాయకులు చాలామంది ఒక వార్నింగ్ కూడా ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత వచ్చిన రియాక్షన్స్ ఇవన్నీ. ఇదేదో ముందే ఆ రోజు ఇది మొత్తం జరగబట్టి, ఇన్సిడెంట్ అంతా జరగబట్టి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి నడుస్తుంది. కనీసం ఒక పత్రిక ప్రకటన కానీ ఇంకొకటి ఏది పొన్నం వైపు నుంచి రాలేదు. ఇవాళ ఫస్ట్ ఒక ప్రెస్ రిలీజ్ చేసి దాంట్లో చింతిస్తున్నా అన్న లెక్క చిన్న పదం వాడి అక్కడికి అయిపోతుంది అనుకున్నారు. కానీ దానికైనా సాటిస్ఫై కాలేదు అనేది తెలిసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు ఇదేదో ఆ రోజే ఒకవేళ నాకు పర్సనల్గానో ఇంకొకటో ఫోన్ చేసి పర్సనల్గా మీడియా ముఖంగా చెప్పకపోయినా కూడా అరే ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, సారీ నువ్వు హట్ అయితే కనుక లేకపోతే బాధపడితే కనుక అనేది చెప్తే అయిపోతుండే అనేది అటువైపు నుంచి అడ్లూరి లక్ష్మణ్ గారు ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇది చిలికి గాలివాన అయిన తర్వాత, పెద్ద ఇష్యూ అయిన తర్వాత అసలు ఇంత అవుతుంది, ఇంత ఏం మాట్లాడినా నడిచిపోతుంది, ఏదో అవుతుంది అనుకున్నారో మరి ఏమనుకున్నారో కానీ మొత్తం అది అయిపోకపోయేసరికి చాలామంది బయటకు వచ్చి మాట్లాడేసరికి ఇప్పుడు ఎట్టకేలకు పొన్నం స్పందించిండు, ప్రెస్ రిలీజ్ చేసిర్రు. దాంతో కూడా సాటిస్ఫై కాకపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పొన్నం ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసిండు. దీంట్లో లాస్ట్కు క్షమాపణ చెప్పిండు ఆయన.